అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakhs దాటాము. సో ఎన్నికల టైంకి ఇంకొక 50,000 వస్తాయని ఆశిస్తున్నా. ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసాము దానికి. మొత్తం ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఒక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డబ్బులు ఖర్చు పెడుతుంది, ఎన్నికల్లో మద్యం విషయంలో ఎటువంటి అక్రమ మార్గాలు ఎంచుకుంది అనేది రాసుకొచ్చారు ఈనాడులో ముఖ్యంగా చూస్తే కుమ్మరించేస్తోంది. 1,000 కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపుగా 3,500 కోట్లు ఇచ్చారంట. కార్యకర్తలకు 50,000, నాయకులకు 50 లక్షలు ఇచ్చారంట. అంటే రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులందరికీ 3,500 కోట్లు అంటే ఒక్కొక్కరికి 20 కోట్ల లెక్క ఇచ్చినట్టు. ఒక్కొక్క అభ్యర్థికి తొలి విడతలో 20 కోట్లు ఇచ్చారంట. 20 ఏంటి, కొన్ని చోట్ల 30,000, 40,000 కూడా ఇచ్చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఆ ఏరియాని బట్టి, అక్కడ ఉన్న ఖర్చుని బట్టి కొంతమంది వాళ్ళే సొంతంగా పెట్టుకుంటున్నారు, కొంతమందికి పార్టీ ఆల్రెడీ పంపిస్తుంది. సో 20కి పైగానే ఇచ్చారు చాలా చోట్ల. తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు. దీనిలో అంటే అభ్యర్థులకు టార్గెట్ అనమాట. రోజుకి 25 లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళు. రోజుకి 25 లక్షలు ఖర్చు పెట్టాలి. ప్రచారంలో భాగంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి ఎవరైనా అసంతృప్తి కార్యకర్త ఉంటే వాళ్ళతో మాట్లాడి ఒక 50,000 చేతిలో పెట్టాలి. అలాగే ఒక మంచి ఇంపార్టెంట్ నాయకుడైతే అతను ఒక 300-400 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అటువంటి నాయకుడిని కూడా దారిలోకి తెచ్చుకొని అతని కెపాసిటీ మేరకు ఒక 10 లక్షలో 15 లక్షలో అలా ఇవ్వాలనేది టార్గెట్ అనమాట. అందుకే రోజుకి వైసీపీ నాయకులు ప్రచారంలో దాదాపుగా 25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ప్రచారంలో భాగంగా రోజుకి ఒక 10 నుంచి 12 లక్షలు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది ఏదో పైన అలా తేల్చేస్తున్నారు అంతే. సో అందుకే దాన్నే వైసీపీ గురించి వీళ్ళు రాశారు. 5 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చింది అదనం. సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు, బహుమతులు, ఎక్కడికక్కడ భారీగా డబ్బు, బహుమతుల డంప్లు, మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు. మద్యం దుకాణాలకు ఇవ్వాల. నాకు తెలిసినంత వరకు నేరుగా డిపోల నుంచి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఎలా అంటే మద్యం డిపో ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ రాశారు ఆంధ్రజ్యోతిలో. వైసీపీ మద్యం దారి డిపోల నుంచి నేరుగా నేతలకు. మద్యం షాపులు ప్రభుత్వం చేతిలోనే. ఇప్పటికే అధికార పార్టీ మద్యం నిల్వలు, ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆరోపణలు, మొత్తం కెమెరాలు పెట్టాలని ఈసీ, డిస్టిలరీలు డిపోల్లో ఏర్పాటు చేయాలని సీఈఓ ఆదేశం. ఇంతలోనే అధికార పార్టీ అడ్డదారి వ్యూహం. యాక్చువల్లీ రేపటి నుంచో ఎల్లుండి నుంచో అన్ని డిపోల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఈలోగా వాళ్ళు కెమెరాలు పెడితే మళ్ళీ ఎక్కువ బయటకు తీసుకురావడానికి కుదరదని ఈలోగా భారీగా కేసులు ఎలా తీసుకొచ్చారంటే మద్యం డిపో నుంచి నేరుగా ఒక మండల స్థాయి నాయకుడు, ఆ మండల స్థాయి నాయకుడి నుంచి బూత్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాయకుల వరకు కూడా చేర్చేశారు. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత అవసరమో అంత లెక్కేసుకొని అలా చేర్చేశారనమాట. సో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మద్యం దొరకకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో మద్యం ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలకు చివరి ఇంకో 4 రోజులు పోలింగ్ ఉందనగా అప్పుడు ఉంటుంది ఈ బయటకు తీయడం మొత్తం కూడా. సో అట్లా వైసీపీ ఫుల్ ప్లానింగ్గా ఉంది మద్యం విషయంలో. ఫస్ట్ నుంచి మనం చెప్తున్నది అదే కదా, పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్లో మద్యం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కార్యకర్తలని, నాయకుల్ని కొంత ఎంకరేజ్ చేయాలంటే. సో ఆ విషయంలో వైసీపీ బాగుంది, దాన్నే రాశారు. చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు, దాంతోపాటు క్యాష్ అన్నీ ఇస్తున్నారు. అది కుమ్మరించేస్తోందని ఈనాడులో బ్యానర్ వార్త వేశారు. ఇక ఇది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఆ పార్టీ ఆఫీస్లో పంచాంగ శ్రవణం సందర్భంగా ఆయన కామెంట్ చేస్తూ వాలంటీర్లకు నెలకు 10,000 ఇస్తాము, అలాగే సామాజిక పింఛన్లు 4,000కు పెంచుతాము, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాము, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాము, ఉగాది వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు కీలక ప్రకటన అని అన్నారు. సో వాలంటీర్లకు 10,000 ఇస్తాము నెలకు అనేది చాలా మంచి హామీ. అంటే మంచి హామీ మీన్స్ వాలంటీర్లు ఈ టైంలో టీడీపీకి కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాలంటీర్లలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 70% స్టిల్ ఇప్పటికీ వైసీపీకి ఫేవర్గా ఉన్నారు.
ఒక 30% న్యూట్రల్గానో ఉన్నారు. సో ఆ 30% మంది పూర్తిగా వైసీపీ టర్న్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే 70% మంది వైసీపీకి ఫేవర్గా ఉన్న 70% మందిలో ఒక 30-40% మందిని మనసు మార్చే అవకాశం ఉంటుంది. అంటే మరీ కరుడు కట్టిన వైసీపీ వాలంటీర్లు కాకుండా మిగిలిన వాళ్ళు కొంత మారే అవకాశం ఉంటుంది. సో ఈ ఎన్నికల్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. సో వాళ్ళని ఫస్ట్ ఆకట్టుకుంటే, వాళ్ళని ఫస్ట్ దారిలోకి తెచ్చుకుంటే మిగిలిన పని అంతా చక్కబెట్టచ్చు అనేది టీడీపీ ప్లాను, వైసీపీ ప్లాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సంతకం వాలంటీర్ల గురించే చేస్తాము అని ఆయన అన్నారు. చంద్రబాబు గారు డైరెక్ట్గా ముసుగులో గుద్దులాట ఎందుకని హామీ ఇచ్చేశారు. నెలకు 10,000 మేము జీతం వస్తాం అధికారంలోకి వస్తే, వాలంటీర్లు మేము తీసివేయం అని చెప్పుకొచ్చారు. సో ఇది ఖచ్చితంగా వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయంలో భాగంగా టీడీపీ ఒక మంచి ముందడుగేసింది. మేబీ వైసీపీ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో 12,000 పెట్టినా ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే వీళ్ళు 10,000 ఇస్తున్నామంటే వాళ్ళు 12,000 ఇస్తామంటారు. ఎందుకంటే వాలంటీర్లు చేజారకూడదని వైసీపీ కూడా అనుకుంటుంది కదా. సో అందుకని వీళ్ళు ముందే 10,000ని ప్రకటించారు కాబట్టి టీడీపీ వాళ్ళు, మేబీ వైసీపీ వాళ్ళు మేము 12,000 ఇస్తాము, మిమ్మల్ని వాలంటీర్లను సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు, అసలు వాలంటీర్లు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత సైన్యము, వాళ్ళు 10,000 ఇవ్వడం ఏంటి, మనం అధికారంలోకి వస్తే 12 ఇస్తాము అంటారు. కానీ ఇన్నాళ్ళు జీతాలు పెంచమంటే కబుర్లు చెప్పిన వైసీపీ ఇప్పుడు వాలంటీర్లకు 12,000 ఇస్తాము అని ప్రకటిస్తే వాలంటీర్లు నమ్ముతారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. సో ఇదంతా కూడా ఒక పెద్ద సబ్జెక్టు, నేను డిఫరెంట్గా ఒకసారి చేస్తాను, దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. అలాగే వచ్చేది కూటమి ప్రభుత్వమే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో గృహప్రవేశం, ఉగాది వేడుకలు. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గృహప్రవేశం చేసి అక్కడ ఉగాది వేడుకలు చేసుకున్నారంట. తర్వాత పంచాంగ శ్రవణం లేదు, వేద పండితుల ఆశీర్వచనమే. ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్, నేతలు ఎవరూ రావద్దని ముందే ఆదేశాలు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం లేదంట, ఓన్లీ ఆశీర్వాదం మాత్రమే తీసుకొని నాయకులు ఎవరితోనూ మాట్లాడలేదంట. మొత్తం నిన్నంతా రెస్ట్లో ఉన్నారంట సీఎం గారు. తర్వాత ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడుపుటాని, వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ నియామకం, ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం, 4.5 ఏళ్ల పాటు జీతభత్యాలుగా 260 కోట్ల ప్రజాధనము, ప్రజలు ఓటర్ల సమస్త సమాచారం సేకరించి గుప్పిట, ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం, చేష్టలుడికి చూస్తున్న ఎన్నికల సంఘం కలెక్టర్లు. ఇదిగోండి, ఎమ్మెల్యేలను నియమించారు. ఎమ్మెల్యే అని మండల స్థాయిలో ఒక అధికారిని నియమించి వాళ్ళు వాలంటీర్లను కోఆర్డినేట్ చేసుకొని వాలంటీర్లను డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలని. సో జగన్ గూడుపుటాని ఇది అని ఈనాడులో రాసుకొచ్చారు. మీ క్లస్టర్ పరిధిలో కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి, రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి, తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి, మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి, చేతనైన సాయం చేస్తామని ఒక వాలంటీర్కు ఎమ్మెల్యే పెట్టిన సందేశం అంట. వైకాపాకు ఓట్లు వేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి, జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు, మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం, వేరే వారిని నియమించుకుంటామని గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే వాలంటీర్లకు చేసిన హెచ్చరికంట. ఇలా వాలంటీర్ల మీద ఇన్నాళ్ళు వాలంటీర్లకి ఎంపీడీఓలో లేదంటే ఆ విలేజ్ సెక్రటరేట్లో ఉన్న వాళ్ళు నేతృత్వం వహించేవాళ్ళు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేలని, అంటే రాజకీయపరమైన ఒక వ్యవస్థను నిర్మించి దాన్ని అజమాయిషీ చేశారు. అదొకటి చూడొచ్చు. తర్వాత అప్పుడే అయిపోలేదు, జగన్ సర్కార్ దిగిపోయే వాళ్ళు అందిన కాడికి రుణాలు, ఏప్రిల్లోనే 13,000 కోట్ల సేకరణ, ఏడాది పరిమితిలో 4వ వంతు ఇప్పుడే. ఏప్రిల్ ఒక వారం రోజులు అయిందేమో కదా, ఈ వారం రోజుల్లోనే 13,000 కోట్లు తీసుకున్నారంట అప్పు. అదొకటి చూడొచ్చు. తర్వాత సో ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీలో వేశారు. సాక్షికి వెళ్దాం, సాక్షి ఫస్ట్ పేజీ చూద్దాం. అక్రమాల మార్గదర్శికి గోబ గుయ్యమనిపించిన సుప్రీం, డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే, అధీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు, విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ, హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ, అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి, మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలన చేయండి, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి, తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు, తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ్ లోత్రా, అదెలా సాధ్యం, ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం స్పష్టీకరణ. ఒక రకంగా
రామోజీరావు గారికి మార్గదర్శికి ఇది షాకింగ్ తీర్పే అనుకోవచ్చు. అయితే ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించదు. ఇదంతా ఎన్నికల టైం కాబట్టి ప్రజలందరూ ఎన్నికల గురించి మాట్లాడుకుంటారు తప్ప రామోజీరావు గారో మార్గదర్శినో ఈ కేసుల గురించి పెద్దగా డిస్కస్ చేయరు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్లో ఏ విధంగా ఏం చేసుకోవాలో తెలుసు. సో ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ్ రేఖ ఎలా గీయగలం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము. సుప్రీంకోర్టు ఇదనమాట నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పు. అలాగే ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు, మార్గదర్శి పేరిట రామోజీ సామ్రాజ్యము విస్తరణ, ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, ఆ ముసుగులో భారీగా నల్లధనం దందా అని రాసుకొచ్చారు. అలాగే మార్గదర్శికి సంబంధించిన మరో వార్త, చెరుకూరి త్రిపాత్రాభినయం. హెచ్సియు కర్త ప్రొఫెసరు చైర్మన్ పేరులతో కనికట్టు, ప్రొప్రైటర్ అంట, హెచ్సిఎఫ్ కర్త అంట, ప్రొప్రైటర్ అంట, చైర్మన్ పేరుతో కనికట్టు అంట. త్రిపాత్రాభినయం. జనం సొమ్ముతో గురువింద విందు, పండిన రామోజీ పాపాలు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాక్షికి పండగ వచ్చింది. సాక్షికి మంచి మంచి మసాలా వార్తలు దొరికాయి. అంటే ఇన్నాళ్ళు రాసిన కొత్త అంశాలు ఏమీ కాదు. సో అవన్నీ రాసుకొచ్చారనమాట. సో ఇదిగో బాబు పాలనలోనే చీకట్లు, రామోజీ రాతల్లోనే కోతలు. బాబు పాలనలో చీకట్ల, బాబు పాలనలో కరెంటు పోయిందా? సాక్షి ఆఫీసులో కూడా కరెంటు పోల, వీళ్ళు చీకట్లని రాసుకొచ్చారు. కానీ తర్వాత మిమ్మల్నే గెలిపించుకుంటాం నినదిస్తున్న జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊరూరా భరోసా, సరికొత్త రికార్డులు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఆయన బయటకు వచ్చే రికార్డు, ఆయన సిద్ధం పెడితే రికార్డు, ఆయన బాత్రూమ్కి వెళ్ళిన రికార్డులే. ప్రతిదీ రికార్డు అనే రాసేయండి. ప్రతిరోజు మీటింగ్ పెట్టడం, రికార్డులను రాసుకోవడం. సాక్షిలో మండు టెండ్ అయినా అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానం. నిజమే, వైజాగ్లో అదేదో కట్టారు కదా ప్యాలెస్, అది కూడా రికార్డే. ఆ ప్యాలెస్ బాత్రూమ్కి 26 లక్షలు ఖర్చు పెట్టడం కూడా రికార్డే. అన్నీ రికార్డులే. అసలే జనం చంటి బిడ్డల్ని చంకలో పెట్టుకొని మహిళలు పరిగెడతారు కదా, మొన్న రాశారు. నాలుక మడతేస్తూ నయవంచన, గతంలో నోటికి వచ్చినట్టు వాలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు. అవి గోని సంచులు మోసే ఉద్యోగాలంటూ ఎద్దేవా, రాత్రిళ్ళు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుగు మడత, ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా. మరోవైపు వాలంటీర్లను అదే పనిగా తిడుతున్న టీడీపీ నేతలు. వారిని ఉగ్రవాదులన్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్. తమ పార్టీ ఫిర్యాదుల వల్లే వారితో పింఛన్ల పంపిణీ జరగలేదన్న ఆగిందన్న ఆదిరెడ్డి వాసు. వాలంటీర్లను కొనసాగిస్తామంటున్న చంద్రబాబు. ఎన్నికల వేళ టీడీపీ డబుల్ గేమ్ లేదు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు వాలంటీర్లను కొనసాగిస్తాము అది ఇదని. తర్వాత జారుకుంటున్న జనసైన్యం, చంద్రబాబు చట్టంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్, పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు. సో జనసేనలో చాలామంది నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు, అదంతా కూడా జనసైన్యం జారుకుంటుంది అనేటట్టు రాసుకొచ్చారు. కానీ ఈరోజు హైలైట్ వార్త అయితే ఇదే, మిమ్మల్ని గెలిపించుకుంటామని జనమే అంటున్నారంట. ఏ నాయకుడైనా ప్రచారం చేస్తున్నప్పుడు జనం అలా మేమే అది అంటారా? సొంత పత్రిక వల్ల ఎన్ని ప్రయోజనాలు చూడండి. రోజు ఇలా భజన చేయించుకోవచ్చు, చుట్టూ తిరిగి భజన చేయించుకోవచ్చు. అందుకే సొంత పత్రికలు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు అందరూ. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బ్యానర్లో పనికిరాని పట్ట, కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్మాయ, 32 లక్షల మందిని ముంచేశారు. ఓటీఎస్ డబ్బులు కట్టించుకొని ఇంటి పత్రాలు పేదల చేతికి, వాటిపై జగన్ ఫోటోలు, డిజైన్లు. ఆ పత్రాలు పనికిరావని తేల్చిన బ్యాంకులు. డబ్బులు కట్టి ఇల్లు పోయి 7 లక్షల మంది లబోదిబో. నేను చెప్తూనే ఉన్నా, అందులో అవి పనికిరావు, బ్యాంకులు ఒప్పుకోవు అని. నేను చాలా సందర్భాల్లో వీడియోలు చేశా, అవి బ్యాంకులు ఒప్పుకోవు, చట్టబద్ధం కాదు అని. అప్పుడు వైసీపీ వాళ్ళు అడ్డదిడ్డంగా వాదించారు, నువ్వు టీడీపీ వాడివి అందుకే అలా చెప్తావని. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. బ్యాంకులు ఈ పట్టాలను యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే దాని మీద ఉన్న రాజకీయ నాయకుల ఫోటోలు, దాని మీద ఉన్న రాజకీయ నాయకుల రంగులు, వాటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాయి బ్యాంకులు? సో అదంతా కూడా ఒక ఫేక్ గేమ్. సో 32 లక్షల మందిని ముంచేశారు అని చెప్పి అందుకే ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు.
పనికిరాని పట్ట కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్మయ్య పేదలకు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే అసలు తనే ఒక నిరుపేదనని చెప్పుకునే జగన్ రాష్ట్రంలోని అసలు సెస్సుల పేదలను నిండా ముంచేశారు. వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 కట్టండి, పట్టా ఇస్తాము, దానిపై పూర్తి హక్కులు మీవే, బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకోవచ్చు అంటూ గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల లబ్ధిదారుల నుంచి సొమ్ములు పిండుకున్నారు. జగన్ చెప్పారు కదా అని జనం అమాయకంగా 350 కోట్లు చెల్లించారు. చివరకు చూస్తే ఆ పట్టాలు మాత్రం ఏమాత్రం పనికిరావని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా మండే ఎండల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఓటీఎస్ కింద పేదల వద్ద నుంచి కోట్లు వసూలు చేసిన ఇప్పటికీ ఆ ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించలేదంట. సో నిషేధిత జాబితాలో ఉంటే బ్యాంకులు ఎందుకు లోన్లు ఇస్తాయి? వాళ్ళ దగ్గర నుంచి 10,000, 20,000 ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద తీసుకొని వాళ్ళని ఇంకా నిషేధిత జాబితాలో 22A పెట్టారు. అందుకని బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు. అవి అమ్మడానికి ఉండదు, కొనడానికి ఉండదు, దేనికి ఉండదు. మరి ఇది మోసమేగా. సో అదే రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతిలో. తర్వాత జగన్ ధనదాహం పిచ్చెక్కినట్లుగా ఆయన సంపాదన. 1,500 బస్సులు పెట్టి ప్రచార సభలా, ఒక్కో సభకు 15 కోట్ల ఖర్చు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు వైసీపీ ఫేక్ ప్రచారాలు, విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్, పింఛన్లను జగన్ జేబులో నుంచి ఇవ్వడం లేదు. మేము ఉన్నప్పుడు 10 రెట్లు పెంచాం, ఈసారి వచ్చాక 4,000 ఇస్తాం, దివ్యాంగులకు 6,000. ఏం అడిగినా ఇచ్చేసేలా ఉన్నాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఏం అడిగినా సరే ఇచ్చేసేలా ఉన్నాడు. చూడండి, మంచి స్పీడ్లో ఉన్నాడు ఆయన. వెళ్ళి ఏమైనా అడగండి, ఇచ్చేస్తాడేమో వరం. అసలు ఏం జరుగుతోంది? ఏబీవీపై రాష్ట్రం దోబూచులాట, కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత. పాపం ఏబీ వెంకటేశ్వరరావు గారు మే 31వ తేదీన రిటైర్ అవ్వబోతున్నారు. రిటైర్ అయ్యేలోగా ఏదో ఒక పోస్టింగ్లో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిద్దామని ఆయన అనుకుంటే ఆయనకు సంబంధించిన వివరాలు, రిపోర్ట్లు ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వట్లేదంట. అందుకని ఆయనకు పోస్టింగ్ వచ్చే టైంలో ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనేది రాసుకొచ్చారు. తర్వాత ఆ ఐపీఎస్ల కథ ఏంటి? పురంధేశ్వరు లేఖపై మీ జవాబేంటి? పురంధేశ్వర్ గారు మొన్న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు కదా, 22 మంది ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోండి, వాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారని. సో వాళ్ళ మీద విచారం చేసి నివేదిక ఇవ్వమని సెంట్రల్ ఎలక్షన్ కమిషను రాష్ట్ర ఎన్నికల అధికారికి అలాగే సిఎస్కి లెటర్ రాశారు. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత అస్మదీయులకు అడ్డగోలుగా భూములు ఇచ్చారంట. ఎన్నికల కోడ్కు ముందు ప్రభుత్వం దాదాపుగా 20,000 ఎకరాలకు పైగా భూములు వాళ్లకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చేశారు. ఇదిగోండి అదే రాశారు. 1,62,240 ఎకరాల సమర్పణ. ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయాలు. అంటే వాళ్ళకు అనుకూలమైన కంపెనీల వాళ్ళందరికీ కూడా తక్కువ రేట్లకు భూములు కట్టబెట్టారు. మేబీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దాని మీద విచారణ చేయొచ్చు, కొన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఇదే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్స్ అవి ఇవి తీసుకోవచ్చు. అదే ఒక పెద్ద మాఫియా, భూమాఫియా.